నెల్లూరు నగరం సంఘం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రైస్ గేజ్ స్టేషన్ను జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మీ నరసింహులు పరిశీలించారు. రైస్ గేజ్ స్టేషన్ పనితీరు, లోపాల గురించి ఏఎస్ఓ ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రైస్ గేజ్కి సంబంధించి రికార్డులు పరిశీలించారు. జిల్లాలో 38 రైస్ గేజ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. దాంతోపాటు ఆటోమేటిక్ రైస్ గేజ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. అన్నిటినీ ఏఎస్ఓ పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. నా పేరు లక్ష్మీ నరసింహులు. ఇక్కడ ఇన్ఛార్జ్ సిపిఓగా, నెల్లూరు ఇన్ఛార్జ్ సిపిఓగా పనిచేస్తున్నాను. మన సంఘంలో ఈ రెయిన్ గేజ్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ రెయిన్ గేజ్ స్టేషన్ ఎలా ఉంది, తర్వాత ఏమైనా వీటిలో లోపాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకునేదానికి ఇక్కడికి వచ్చున్నాను. మనకి టోటల్గా మనకి జిల్లాలో 38 రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్స్ కూడా వర్కౌట్ అవుతున్నది. సో ఇవి రెవెన్యూ రెయిన్ గేజెస్ ప్లస్ ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్స్ అన్నీ కూడా ఇంటర్లింక్ అయ్యి మనకి విజయవాడ నుంచి వాటికి సంబంధించిన డేటా వస్తుంది. ఇక్కడ మన జిల్లాకి సంబంధించి మాత్రము రెవెన్యూ రెయిన్ గేజ్ స్టేషన్స్కి కావాల్సినటువంటి సమాచారం మాత్రము అందరు ఏఎస్ఓలు జిల్లా పరిధికి మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా పంపిస్తూ ఉంటారు. అది ప్లస్ ఆటోమేటిక్ రెవెన్యూ రెయిన్ గేజ్ స్టేషన్స్ అన్నీ కూడా తీసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఫైనల్గా మనము వర్షపాతాన్ని ఆ డేటాని మనము స్టోర్ చేసి పెట్టుకుంటాము. Hi Nellore, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.